బెంగళూరులో ఇటీవల జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర క్షమాపణలు చెప్పారు. నగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణమని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై పరమేశ్వర దిద్దుబాటు చర్యలకు దిగారు. తన మాటలకు మహిళలు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. బెంగళూరులోని సుద్దగుంటపాళ్య ప్రాంతంలో రాత్రి వేళ ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఓ వ్యక్తి వారిని వెంబడించి వారిలో ఒకరిని అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. యువతులు భయపడి గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలని అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. అయితే ఈ ఘటనపై స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి లైంగిక వేధింపులు కామన్ అని, ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయని అన్నారు. వీటిని నివారించడానికి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిర్లక్ష్యపూరితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళా సంఘాలు కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండించాయి. ఇలాంటి వ్యాఖ్యలు వేధింపులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశాయి. దీంతో పరమేశ్వర క్షమాపణలు చెప్పారు. మొత్తానికి తన వ్యాఖ్యలపై పరమేశ్వర దిద్దుబాటు చర్యలకు సిద్దమయ్యారు. బెంగళూరులో తన మాటలు మహిళలు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని మొత్తం అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్. విజయచంద్రిక, గత 2 రోజులుగా కూడా బెంగళూరులోని బిటిఎం లేఅవుట్ లో జరిగిన ఘటన, లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి కూడా తీవ్ర దుమారం రేగుతుంది. ఈ నెల 3వ తారీఖున వేకువజామున 1:50 ఇద్దరు యువతులు బిటిఎం లేఅవుట్ లో నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడనే వెంబడించిన ఓ యువకుడు వారి ఒక చిన్నపాటి సందులో వెళ్ళిన తర్వాత అక్కడ వారిని వెంబడించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అడ్డుకుంటూ వారిని అసభ్యంగా తాకడము, లైంగిక వేధింపులకు అతను పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇద్దరు యువతులు కూడా గట్టిగా అరవడంతో అక్కడి నుంచి అతను పారిపోయాడు. దీనికి సంబంధించి కూడా అక్కడ స్థానికుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యి ఇవి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిన్న ఈ ఎవరైతే లైంగిక వేధింపులు పాల్పడ్డారో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా ప్రకటించారు. ఇదే నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కూడా కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ దీని మీద స్పందించడం జరిగింది. అతను దీనికి సంబంధించి కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడో జరుగుతూ ఉంటాయని చెప్పుకొచ్చారు. దీని మీద కూడా పెద్ద ఎత్తున దుమారం రేపడంతో ప్రస్తుతం అతను క్షమాపణలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. విజయచంద్రిక. థాంక్యూ రిత్విక్.